ఈరోజైతే నేను సికింద్రాబాద్ జంక్షన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను ఒడిస్సాలోని పూరికి. ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ ప్లేస్ అయిన పూరికి అయితే వెళ్తున్నాను. పూరిలో ఫేమస్ ఏదో తెలుసు కదా మీకు, లార్డ్ జగన్నాథ టెంపుల్. అందులో ఉండే బ్రహ్మ పదార్థమే చాలా మిస్టీరియస్. ఇప్పటికీ కూడా చాలామంది దాని గురించి అయితే రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ టెంపుల్కి అయితే నేనైతే విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లోనైతే నా జర్నీ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇదే మన ట్రావెల్ చేసే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ట్రైన్. రీసెంట్గా ఈ ట్రైన్ అయితే ఎల్హెచ్బి కోచెస్గా అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. నేను ట్రావెల్ చేసే కోచ్ ఇదే M5 ఎకనామిక్ క్లాస్. థర్డ్ క్లాస్ కాదు, థర్డ్ క్లాస్ ఎకనామిక్ క్లాస్. అంటే థర్డ్ ఏసీ కంటే కొంచెం తక్కువ ప్రైస్లో మనకు వస్తుంది. సైడ్ అప్పర్ అయితే వచ్చింది. 56 బెర్త్లు ఆల్సో బాగున్నాయి, కానీ కొంచెం ఇరుకైతే ఉంటుంది. థర్డ్ ఏసీతో పోలిస్తే ఎకనామిక్ క్లాస్ కొంచెం ఇరుకైతే అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అయితే ప్లేస్ సీట్స్ ఆల్సో వెరీ కంఫర్ట్. అలాగే ట్రైన్ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా అయితే బాగుంది. ఎందుకో మరి 3:55 ప్రతిరోజు బయలుదేరాల్సిన ఫలక్నామా ఎక్స్ప్రెస్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సాయంకాలం 5:33 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఎందుకంటే ఏసీ సరిగా పనిచేయలేదు. గంటల వరకు అందరూ ప్యాసింజర్లు బయట నిలబడము, అలాగే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కూడా చాలా అయితే బాగా అయితే ఇచ్చారు. ఎందుకంటే మేము కాల్ చేసి ఎందుకు ట్రైన్ లేట్ అయింది, ఎందుకు ఏసీ వర్క్ చేయడం లేదని చాలామంది రకరకాల క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. హెల్ప్ లైన్ ఫోన్ చేసి వాళ్ళు ఈ ట్రైన్లో ఉన్న ఇష్యూ అయితే చాలా రెస్పెక్ట్ వేలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరు ఫోన్ చేసినా సరే రిసీవ్ చేసుకొని వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ వేలోనే ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది అయితే అసలు రెస్పాండ్ కూడా ఇవ్వరు రైల్వేలో అని అంటూ ఉంటారు, కానీ ఇక్కడైతే నాకు చాలా వండర్ అనిపించింది. వాళ్ళు ఇచ్చిన వే ఆఫ్ ఆన్సర్ నాకు బాగా నచ్చింది. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అంటే ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టాప్ మనది నల్గొండ రైల్వే స్టేషన్. నల్గొండ ఇక్కడ నుంచి 109 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందంటే 1993 అక్టోబర్ 15న అయితే ఫస్ట్ సర్వీస్ అయితే స్టార్ట్ అయింది. అది వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్గానే. తర్వాత కొన్ని సంవత్సరాలకి బై వీక్లీ ట్రైన్గా, తర్వాత ట్రై వీక్లీ ట్రైన్గా అయితే ప్రారంభించారు. తర్వాత 1996 నుంచి ఈ ట్రైన్ అయితే రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా ఈ ట్రైన్ అయితే డైలీ సర్వీస్గా అప్గ్రేడ్ అయితే చేసింది. అయితే ఎప్పటి నుంచి అంటే 1996 అలాగే మనం పూరి రహస్యాల గురించి తెలుసుకుంటే అంటే ఈ ట్రైన్ యొక్క పంచువాలిటీ అనేది ఇప్పుడు మనం చెప్పనీకి లేదంటే దాదాపు 1:35 ఆల్రెడీ లేట్ అయింది. ఇంకొకటి ఈ టైంలో ఎక్కువ ట్రైన్స్ అయితే డిలే అయితే అవుతున్నాయి. హౌరా వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా అప్పుడే చీకటి అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ సాయంకాలం అంటే రాత్రి 7:09 అయితే మనం నల్గొండకి అయితే చేరుకున్నాము. నాన్ స్టాప్ అయితే ట్రైన్ అయితే 109 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేసింది. ఎక్కడా కూడా బ్రేక్ అయితే రాలేదు. కంటిన్యూగా నల్గొండ వరకు అయితే ఎక్కడా కూడా ఆపలేదు. నల్గొండ రైల్వే స్టేషన్ ఆల్సో మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది, పర్లేదు, మరీ అధ్వానంగా అయితే ఏం లేదు. నీట్నెస్లో అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎగ్జాక్ట్లీగా 3 నిమిషాల స్టాప్ తర్వాత అంటే 7:12 అయితే మనం నల్గొండ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మిర్యాలగూడ. ఇక్కడ నుంచి నల్గొండ నుంచి మిర్యాలగూడకు 60 కిలోమీటర్ అయితే మనకైతే డిస్టెన్స్ అయితే ఉంది. కానీ నల్గొండలో మనకి కేవలం 1 మినిట్ మాత్రమే స్టాప్ ఉండాలి, కానీ ఇక్కడ చూస్తే ఒకేసారి 3 నిమిషాలు అయితే ఆగడం అయితే జరిగింది. తర్వాత రైల్లో ఉండే ఫెసిలిటీస్ కనుక మీకు తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే రైల్లో థర్డ్ ఎకనామిక్ క్లాస్లో అయితే మనకైతే అన్ని చార్జెస్ పాయింట్స్ కానీ మీ నీట్నెస్ కానీ అన్నీ కూడా చాలా చాలా అయితే బాగుంది. ఫుడ్ మాత్రం నాకు నచ్చలేదు. కాస్ట్ ఎక్కువ ఉంది, కానీ ఫుడ్ అయితే క్వాలిటీ అయితే అనిపించలేదు. రైల్లో ఫుడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాగే ఈ ట్రైన్లో మీరు స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేయాలనుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హౌరా వెళ్ళే వాళ్ళు కానీ అలాగే భువనేశ్వర్ వెళ్ళే వాళ్ళు కానీ ఈ ట్రైన్లో మీరు చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా థర్డ్ క్లాస్ ఏసీలో మాత్రమే ట్రావెల్ చేయండి. స్లీపర్లో ట్రావెల్ చేస్తే ఈక్వల్ టు జనరల్ బోగీని అనుకోవచ్చు. ఇప్పుడైతే మనము 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మిర్యాలగూడకి అయితే చేరుకున్నాము. ఎగ్జాక్ట్గా 7:38 అయితే మిర్యాలగూడకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది. మనకు కొన్ని రైల్వే స్టేషన్స్ ఉంటాయి, ఒకే తూతూ మంత్రంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు, కానీ
ఇక్కడ ఈ మన సైడ్ ఈ తెలంగాణ సైడ్ చూసుకుంటే మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగానే ఉంది. మరీ అధ్వానంగా అయితే ఏం లేదు. కొన్ని వర్క్స్ కూడా జరుగుతున్నట్టున్నాయి. చాలా చోట్ల ఇదే కాదు, కర్నూలు గానీ, విజయవాడ గానీ, ఇక్కడ చాలా చోట్ల శ్రీకాకుళం ఈ సైడ్ అంతా కూడా వర్క్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. స్టేషన్ వర్క్స్ అయితే చాలా స్టేషన్స్ అయితే జరుగుతున్నాయి. రీసెంట్‌గా నేను మధురై వెళ్ళినప్పుడు కూడా అదే గమనించాను. ఇక్కడ 1 మంత్ స్టాప్ తర్వాత మనము 7:39 మిర్యాలగూడ స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ పిడుగురాల. మిర్యాలగూడ నుంచి పిడుగురాలకు సుమారుగా 60 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. కానీ 1:38 టైం లేట్ అయినా సరే స్పీడ్లో మాత్రం ఈ ట్రైన్ అయితే తగ్గడం లేదు. ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అయితే వెళ్తుంది. ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి స్టార్టింగ్లో అంటే ట్రైన్ స్టార్ట్ అయిన మొదట్లో నల్గొండ కానీ, మిర్యాలగూడ కానీ స్టాప్ అయితే లేదు. కానీ తర్వాత రాజకీయ ఒత్తిడి వల్ల ఇక్కడ కూడా స్టాప్ అయితే కల్పించడం అయితే జరిగింది. ఇక్కడ మనము దాదాపుగా ఇక్కడ చూడండి, అంతా కూడా స్టేషన్ వర్క్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, చాలా చోట్ల అయితే జరుగుతున్నాయి. అలాగే పూరికి వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ ట్రైనే నేను బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది మార్నింగ్ 9:30 కల్లా వెళ్తుంది. మీరు అక్కడ నుంచి ఇంకొక ట్రైన్ అంటే కుర్దా రోడ్ జంక్షన్ లేదా భువనేశ్వర్ దిగి మనము పూరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నియర్ బై పూరి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఈ ట్రైన్ అయితే పూరికి వెళ్ళదు, కానీ పూరికి నియర్ బై అయితే వెళ్తుంది. నియర్ బై స్టేషన్ అయితే ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ 8:18 మనము పిడుగురాలకైతే చేరుకున్నాము. ఇక్కడ కూడా మనకి కేవలం 1 మినిట్ మాత్రమే స్టాప్ అయితే ఉంటుంది. 60 కిలోమీటర్లు నాన్ స్టాప్గా అయితే రైడ్ అయితే జరిగింది. ఎక్కడ కూడా ట్రైన్ అయితే డిలే అయితే కాలేదు. అంటే ఇంకా సికింద్రాబాద్లో డిలే అయిన ట్రైనే, మధ్యలో ఎక్కడా కూడా ఎక్కువసేపు ఆపడం అయితే జరగలేదు. కానీ ఇక్కడ 1 మినిట్ స్టాప్ ఉంటే ట్రైన్ 5 నిమిషాలు ఆపినాడు. 8:23 మనము పిడుగురాల నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ గుంటూరు. పిడుగురాల నుంచి గుంటూరుకు సుమారుగా 74 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంటుంది. అలాగే మనకు గుంటూరులో 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు మీల్స్ తీసుకోవాలనుకున్నా, అదర్ ఏది తీసుకోవాలనుకున్నా గుంటూరులో తీసుకోవడమే చాలా బెటర్. ఇంకోటి పూరి గురించి మీకు చెప్తే, పూరిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. రహస్యాలను మీరు వెళ్ళి ఆ ఆలయంలో వెళ్ళి ఎంతోమంది పాండాలని అక్కడ పూజారులను పాండాలని పిలుస్తారు. అక్కడ ఉన్న పూజారులు రండి, ఎవ్వరు కూడా ఏమీ కూడా చెప్పరు. ఇంకోటి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఓకే, లాంగ్వేజ్ ప్రాబ్లం కాకుండా హిందీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసి అడిగినా కూడా వాళ్ళు రెస్పాన్స్ కారు. ఎందుకంటే వాళ్ళు పూరి యొక్క రహస్యాన్ని బయట ఎక్కడ కూడా చెప్పదలుచుకోలేదని నాకైతే అర్థమైపోయింది. ఇప్పటికీ పూరిని థర్డ్ టైం అనుకుంటాను విజిట్ చేయడం. అక్కడ ఎన్నోసార్లు రీసెర్చ్ పర్పస్ అయితే వెళ్ళాను, కానీ నాకు దొరికింది చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ 74 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, అంటే పిడుగురాల నుంచి ప్రయాణించిన తర్వాత 74 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనము గుంటూరుకి అయితే చేరుకున్నాము. రాత్రి 9:36 అయితే చేరుకున్నాము. ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే 8:20. అంటే మన ట్రైన్ 1 అవర్ 38 నిమిషాలే కదా. ఇప్పుడు 1:16 మాత్రమే డిలే అయితే అయ్యింది. ఇక్కడ 10 నిమిషాలు అయితే స్టాప్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఫుడ్ తీసుకోవాల్సిన వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ కానీ అలాంటివి తీసుకోండి. వాళ్ళు హాట్గా పెన్నం పైన చేసి మనకైతే ఇస్తూ ఉంటారు. అలాగే వాటర్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. లూజ్ వాటర్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అలాగే ఈ స్టేషన్లో చాలా సదుపాయాలు అయితే ఉన్నాయి. ఈ స్టేషన్లో మనకు ఈ స్టేషన్ ఒక జంక్షన్. అంటే ఇక్కడ నుంచి మనం విజయవాడకు వయా తెనాలి వైపు వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి. అలాగే తెనాలి వెళ్ళకుండా వే అనేది ఇంకోటి ఉంది. అలా అయితే 2 ఉన్నాయి మనకు మార్గాలు. కానీ మన ట్రైన్ తెలాన్ జంక్షన్ మీద అయితే వెళ్ళదు, అదర్ రూట్లో అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి 33 కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ. ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు అయితే స్టాప్ ఉంటుంది. మనకు టీ కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా గుంటూరులో చూస్ చేసుకోవడమే బెటర్. మన ట్రైన్ ప్రజెంట్ గుంటూరు నుంచి అయితే బయలుదేరుతుంది. 9:47 గుంటూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. అంటే నియర్లీ మనం 11 నిమిషాలు అయితే గుంటూరులో అయితే హాల్ట్ అయితే అయ్యింది ఈ ట్రైను. ఇంకోటి, ఈ ట్రైన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఇంకా, అంటే ఈ జనరల్లో కానీ అలాగే స్లీపర్లో కానీ హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది. మీరు థింగ్స్ ఎస్పెషల్లీ అంటే మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, స్లీపర్లో మీరు నైట్ టైం సోలో ట్రావెలింగ్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మేలుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతమంది ఎక్కుతుంటారు, అంతమంది దిగుతూ ఉంటారు, మన వస్తువులు పోయే ఛాన్స్ కూడా ఎక్కువైతే ఉంటుంది. కాబట్టి చాలామంది, నేనే కాదు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే చాలామంది కూడా థర్డ్ క్లాస్ ఏసీ లేదా సెకండ్ క్లాస్ ఏసీ లేదా
థర్డ్ క్లాస్ ఎకనామిక్ క్లాస్లో మాత్రమే ట్రావెల్ చేయమని సజెషన్ చేస్తున్నారు. నేను కూడా మీకు అదే అయితే చెప్తున్నాను. ఇంకోటి ట్రైన్లో మనకు సీట్స్ దొరకడం కూడా చాలా కష్టం, అంటే రిజర్వేషన్ బెర్తులు కూడా దొరకడం చాలా కష్టం. నేను ఈ పూరికి వెళ్ళడానికి ఈ ట్రైన్లో నేను దాదాపుగా 2 months ముందు బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ టికెట్స్లో మనకు కేవలం 10 టికెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయంటే ఈ ట్రైన్ యొక్క రద్దీని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు పండగల్లో అక్కడెక్కడ మీరు ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు 3 నెలల ముందు బుక్ చేసుకుంటే చాలా బెటర్. అప్పుడైతే మనకు కొన్ని అవైలబిలిటీగా ఉంటాయి. మహా అయితే మీరు ఆ టైంకి మీరు వెళ్ళలేకపోతే క్యాన్సిల్ చేసుకుంటే మనం 1 day ముందు కేవలం రిజర్వేషన్ ఛార్జెస్ తీసేసి మనకు అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది. క్యాన్సిలేషన్ ఛార్జెస్ 60 రూపాయలు అయితే ఎంత పడుతుంటాయి, కానీ బెటర్. కానీ ఇటువంటి ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్లానింగ్తో ఉండడమే బెటర్. రాత్రి 10:40 విజయవాడకైతే చేరుకున్నాము. నాకు తెలిసి ఇక్కడికి బాగా టైర్డ్ అయిపోవడము, అలాగే నేను ఫుడ్ తీసుకున్నా కానీ బ్రెడ్ ఆమ్లెట్ నాకు సరిపోలేదు. అందుకే మళ్ళీ విజయవాడలో ఫుడ్ తినేసి డైరెక్ట్గా పండుకొని విశాఖ లేదా శ్రీకాకుళం లేదా విజయనగరంలో ఎక్కడో చోట లేసి మీకు వ్లాగ్ని అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో వచ్చే ఏలూరు కానీ రాజమండ్రి కానీ ఎక్కడ కూడా నేనైతే షూట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చీకట్లో వ్లాగ్ చేయడం కూడా కష్టం. ఇంకోటి రైల్వే వాళ్ళు అలాగే టీసీ వాళ్ళు ట్రైన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. వితౌట్ పర్మిషన్ మీరు ఏ స్టేషన్ కూడా మీరు ఖచ్చితంగా వ్లాగ్ చేయకూడదు అని అంటున్నారు. ఇది నాకు కొంచెం ఇబ్బంది కలిగించే విషయం, ఎందుకంటే మనకి ఇది సంబంధం లేని మ్యాటర్ కొంచెం. అలాగే విజయవాడ జంక్షన్ కూడా చాలా చాలా పెద్దది. ఇక్కడ నుంచి మీరు వరంగల్ మీదుగా హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా సికింద్రాబాద్ వెళ్ళకుండా ఇలానే వెళ్తూ ఉంటాయి. తెల్లవారుజామున 3:58 మనము విశాఖ పట్టణంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. దాదాపుగా ఇక్కడ 20 నిమిషాలు అయితే హాల్ట్ అయితే ఉంటుంది. మధ్యలో ఎక్కడా కూడా నేనైతే షూట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే మన ట్రైను 40 minutes మాత్రమే డిలే అయితే అయింది. 3:20 చేరుకోవాల్సిన ట్రైను 3:58 అయితే చేరుకుంది. కానీ ఓవరాల్గా ట్రైన్ 1:38 లేట్ అయిన ట్రైన్ అయితే బాగా అయితే కవర్ చేశారు. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే ఇక్కడ నుంచి వెళ్ళే ట్రైన్స్ భువనేశ్వర్ హౌరా వెళ్ళేవి ఖచ్చితంగా మధ్యలో కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మరి రద్దీ పరంగానో ఏదో నాకు తెలియదు, కానీ ఈ సైడ్ వెళ్ళే ట్రైన్స్ అయితే మ్యాక్సిమం 1/2 hour 1 hour డిలేకి అయితే నడుస్తూ ఉంటాయి. ఎవ్రీ టైం గమనించింది ఏదంటే ఇక్కడ ఇంకొకటి విశాఖలో మనము 20 నిమిషాల హాల్ట్, కానీ మ్యాక్సిమం ఎక్కువ టైం అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకో రివర్సల్ జరుగుతుంది. లోకో రివర్సల్ కారణంగా కూడా మన ట్రైన్ డిలే అయితే అవుతుంది. అందుకే చాలా ట్రైన్స్ వయా దువ్వాడ మీద అలా వెళ్తూ ఉంటాయి, కానీ విశాఖలోకి ఎంట్రీ ఇవ్వవు. చాలా ట్రైన్స్ అలా డైవర్ట్ చేసినారు, ఎందుకంటే ప్రతిసారి విశాఖలో ఎంట్రీ ఇవ్వడము, మళ్ళీ విశాఖలో లోకో రివర్స్ కావడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించే మ్యాటర్. కాబట్టి చాలా ట్రైన్స్కి అయితే విశాఖలో హాల్ట్ ఇవ్వలేదు. చాలా ట్రైన్స్ దువ్వాడ మీద కూడా వెళ్తున్నట్టయితే చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున 4:25 విశాఖ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ విజయనగరం. విశాఖ నుంచి విజయనగరంకు సుమారుగా 60 kilometers అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా మనము ఇక్కడ పొద్దున్నే లేస్తే టీ కాఫీలు దొరుకుతాయి అనుకుంటారు, కానీ విశాఖలో నాకు టీ కాఫీలు అయితే ఏం దొరకలేదు. ఎవరు అడిగినా కూడా ఇంకా కాలేదు అంటున్నారు. కానీ మన సైడే బెటర్. కర్నూలు, ఈ విజయవాడ, గుంటూరు కానీ నంద్యాల ఎక్కడైనా సరే మార్నింగ్ పూట కనీసం టీ దొరికే అవకాశం అయితే ఉంటుంది. 4 అయినా ఈ స్టేషన్స్లో అయితే టీ అయితే రెడీ అయితే కాలేదు. స్టేషన్ కూడా చాలా విశాఖ జంక్షన్ చాలా పెద్దది, బట్ చాలా ట్రైన్స్ అయితే విశాఖను అవాయిడ్ చేసి దువ్వాడ బయట నుంచే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే విశాఖలో ఎంట్రీ ఇస్తే మళ్ళీ లోకో రివర్సల్ జరగాల. అక్కడ ఏదో వ్యాప్ 7 లోకోమోటివ్ ఏ ట్రైన్ తీసుకొని వచ్చింది, ఓన్లీ సింగిల్. అవతల వెళ్ళే ట్రైన్ అయితే మనమైతే గుర్తించలేం. చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది. స్టేషన్ ఓవరాల్గా చూసుకుంటే చాలా పెద్దదే. మళ్ళీ విజయనగరంకు మనం ఆన్ టైంకి వెళ్తామా లేదా, ఎందుకంటే విజయనగరంలో కూడా మనకు 5 minutes అయితే స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ టీ తీసుకునే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ట్రైన్ కూడా చాలా కొంచెం డిలేని కొంచెం కవర్ చేసింది. అంటే 1:38 ట్రైన్ని గంట డిలే మాత్రమే చేసింది అనుకోవచ్చు. స్టేషన్ అయితే మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. మన సైడ్ మెయింటెనెన్స్ బాగా చేస్తారు, కానీ
ఈ ఒడిస్సా ఈ సైడ్ వెళ్ళే ట్రైన్స్ని చూడాలి. మెయింటెనెన్స్ చాలా చాలా వరస్ట్గా అయితే ఉంటుంది. మన సౌత్లో కూడా కొన్ని ట్రైన్స్ అయితే మెయింటెనెన్స్ కూడా కొన్ని వాటిని సరిగా చేయరు. కానీ ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బి కోచెస్గా అప్గ్రేడ్ అయినాక మెయింటెనెన్స్ అయితే బాగుంది. చాలా నేను గమనించింది ఏమంటే థర్డ్ క్లాస్ ఎకనామిక్ క్లాస్లో ప్రతిసారి క్లీన్ అండ్ గ్రీన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇదైతే కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు. మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు వ్లాగ్ కరెక్ట్గా 5:30నో ఎంతో టైం అయింది. అప్పుడే చూడండి ఎంత తెల్లగా అయింది. అప్పుడే మామూలుగా 6 గంటలకు తెల్లగా కావాల్సినది. ఎండాకాలం కాబట్టి తొందరగా వెలుతురు అయితే వచ్చేసింది. మనం నియర్ బై విజయనగరంలో అయితే ఉన్నామనుకుంటున్నాను. ఓకే, క్లైమేట్ ఓవరాల్గా సూపర్గా ఉంది. ఎగ్జాక్ట్లీగా మనము విజయనగరంలోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చాము. 5:25 చేరుకున్నాము. ఇక్కడ మనకు 5 మినిట్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. విజయనగరం జంక్షన్కి స్వాగతం. విజయనగరం అంటే మనకు ఒక పేరు అయితే బాగా గుర్తొస్తుంటుంది. విజయనగర మహారాజులు అవి కొంచెం మనకి పేర్లు విజయనగరంకి రాజులకు కొంచెం లింకప్ ఉంది కదా. ఒక 0 తీసేసుకుంటే విజయనగరం అవుతుంది. స్టేషన్ కూడా ఈ స్టేషన్ కూడా వర్క్స్ అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అలాగే మనకు ఎదురుగా భువనేశ్వర్ హౌరా వెళ్ళే ఇంకొక ట్రైన్ అయితే ఉంది. అది ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనేది క్యాప్చర్ చేయలేకపోయా. కానీ స్టేషన్లో అయితే ప్రతి స్టేషన్లో వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి. కర్నూలులో కూడా గమనించినా కదా, స్టేషన్ వర్క్స్ అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అలాగే పూరి జగన్నాథుని యొక్క ఆలయ విశేషాలు చూసుకుంటే ఆ టెంపుల్ స్ట్రక్చర్ మన సైడ్ అయితే ఉండదు. మధురై ఇవన్నీ చూడండి, ఆ టైప్లో ఉండదు, ఆ కన్స్ట్రక్షన్ అయితే ఉండదు. కళింగ స్టైల్ అయితే ఉంటుంది. విజయనగరం జంక్షన్ 5 మినిట్స్ హాల్ట్. టీ తీసుకునే వాళ్ళు టీ తీసుకోండి. అలాగే పూరిలో ఒక శంకు చక్రం ఉంటుంది. మనము జగన్నాథుని ఆలయం యొక్క పైన గోపురం పైన ఒక చక్రం అయితే ఉంటుంది. ఆ చక్రం చూస్తే ఎక్కడి నుంచి చూసినా మన సైడే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అదైతే నిజం కాదు. ఒక సర్టన్ పాయింట్ నుంచి మీరు దూరంగా వెస్ట్ సైడ్ వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ఫ్రంట్ ఉన్నప్పుడు మాత్రం అలా కనపడుతుంది. కానీ కొంచెం దూరం వెళ్ళి కొన్ని సైడ్ యాంగిల్స్లో చూస్తే ఆ చక్రం మన సైడ్ అయితే కనపడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అది పుకార్ మాత్రమే కానీ నిజమైతే కాదు. ఎగ్జాక్ట్లీగా ఉదయం అంటే తెల్లవారుజామున 5:41 విజయనగరం నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ ట్రైన్ నియర్లీ 20 నిమిషాలు అయితే ఆగింది. ఎందుకు ఆగిందో అర్థం కాలేదు. కానీ ఏ ట్రైన్ మళ్ళీ క్రాసింగ్ అయితే జరగలేదు. కానీ ఇక్కడ 20 నిమిషాలు అయితే స్టాప్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే స్టేషన్లో అయితే వర్క్స్ అయితే చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. స్టేషన్ చాలా పెద్దది. ఇక్కడ నుంచి వెళ్ళే స్టేషన్స్ అన్నీ కూడా పొడవు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత స్టాప్ మనకు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్. విజయనగరం నుంచి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కు సుమారుగా 70 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. ఒకప్పుడు ఈ ట్రైన్స్ అంటే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ట్రైన్ డీజిల్ లోకోమోటివ్తో నడిచేది. తర్వాత విజయవాడలో అనుకుంటా తర్వాత వ్యాప్ 7 లోకోమోటివ్తో నడుస్తుండేది. తర్వాత ఈ వర్క్ ఈ నల్గొండ ఈ సైడ్ అంతా కూడా ఎలక్ట్రిక్ పనులన్నీ కంప్లీట్ కావడంతో అప్ టు ఎండ్ వరకు అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు కరెంట్ ఇంజన్తో నడుస్తుంది. ఒకప్పుడైతే డీజిల్ లోకోమోటివ్ ఉంటుండే, మళ్ళీ దాన్ని చేంజ్ చేసి చాలా ప్రాసెస్ అయితే ఉంటుండే ఫలక్నామా ఎక్స్ప్రెస్లో. ప్రజెంట్ అయితే అటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే పూరి ఆలయ విశేషాల్లో ఇంకోటి చూసుకుంటే ప్రసాదాన్ని వండే కుండలు చూసినారా, ఆ కుండలు ఒకదానిపై ఒకటి పేరుస్తారు. అలాగే ఒకదానిపై ఒకటి పేర్చిన తర్వాత టాప్లో ఉండే కుండ మాత్రమే వండుతుంది ఫస్ట్. తర్వాత డౌన్ అన్నీ కూడా ఉడుకుతాయి అని ఒక అపవాదం అయితే ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే 7 కుండల్లో ఫుడ్ పెట్టడం అయితే నిజమే, ఇది నేను ఒప్పుకుంటా. కానీ అవి 7 వరుస క్రమంలో అయితే ఉండవు. 7 కుండలు పక్కపక్కన 7 పొయ్యిలు ఉంటాయి. ఆ పొయ్యిల మీద ఒక్కొక్క కుండ అయితే పెట్టి వండడం అయితే జరుగుతుంది. ఇది ఏ నది? ఇప్పుడే మనము నాగావళి నది బ్రిడ్జిపై అయితే ఉన్నాము. అలాగే పూరి విశేషాల్లో ఇంకొక విషయం అయితే మీరు గమనించాలి ఏమంటే, అక్కడ ఆ చక్రాన్ని మార్చే వ్యక్తి ఎటువంటి సహాయం లేకుండా పైకెక్కి ఆ చక్రంపై ఉన్న జెండాని అయితే మారుస్తారని అయితే చెప్తారు. అదైతే నిజమే. మీరు ఈవినింగ్ 5 గంటలకు ఒకసారి మీరు పూరి విజిట్ చేసినట్లయితే ఆ వాళ్ళు ఎక్కే విధానము అలాగే దిగే విధానం మొత్తం కూడా మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఎగ్జాక్ట్లీగా ఇప్పుడైతే మనం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఉదయం 6:38 శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము.
ఇక్కడ మనకు 2 మినిట్స్ అయితే మనకైతే స్టాప్ అయితే ఉంది. తెల్లవారుజామున 5:30 అలా చేరాల్సిన ట్రైను 1 అవర్ అయితే డిలే అయితే అయ్యింది. ఆల్రెడీ చెప్పినా కదా, ఈ ట్రైన్ డిలే అయ్యింది సికింద్రాబాద్ జంక్షన్లో, కానీ మధ్యలో ఎక్కడా కూడా ట్రైన్ అయితే ఇబ్బంది అయితే కలిగించలేదు మనకి. ఇది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ సికింద్రాబాద్లో మనం కరెక్ట్ టైంకే మనము బయలుదేరింటే మన శ్రీకాకుళం కూడా 5:33 చేరుకునే వాళ్ళం. బట్ మన బ్యాడ్ లక్ ఇక్కడ మనకి 2 మినిట్స్ అయితే స్టాప్ అయితే ఉంది. ఆల్రెడీ 2 మినిట్స్ దాటింది, ఇంకా ట్రైన్ అయితే కదలలేదు. ఇక్కడ కూడా స్టేషన్లో కూడా చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనం ట్రావెల్ చేసే ట్రైన్ ఇదే, ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏసీ ఎకనామిక్ క్లాసు. ఇక్కడ 5 నిమిషాలు అయితే స్టాప్ అయితే, 5 నిమిషాలు కాదు 7 నిమిషాలు అయితే ఆగింది. 6:38 చేరుకున్న ట్రైన్ తిరిగి 6:45 శ్రీకాకుళం నుంచి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ పలాస. శ్రీకాకుళం నుంచి పలాసకు సుమారుగా 73 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంది. తర్వాత పూరి ఆలయ విశేషాలు తెలుసుకుంటే, అంటే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటే, పూరిలో సముద్రాలలో బయట వినిపిస్తాయి, కానీ ఈ జగన్నాథుని యొక్క ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకు ఎటువంటి శబ్దాలు కూడా వినపడవు అని ఒక పుకార్ అయితే ఉంది. అది పుకార్ అయితే కాదు, నిజమే. ఎందుకంటే ఆ అలల యొక్క చప్పుడు కానీ ట్రాఫిక్ శబ్దాలు ఏవైనా సరే బయట వరకే ఉంటాయి. మనం ఒక్కసారి అంతరాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది ఖచ్చితంగా వినపడదు. ఇదైతే ఆ గుడి నిర్మించిన శిల్పుల యొక్క గొప్పతనం కావచ్చు, లేదా దేవుని యొక్క మహిమైనా కావచ్చు, కానీ మొత్తానికైతే ఇదైతే ఖచ్చితంగా నిజమే. తర్వాత పూరి ఆలయ విశేషాల్లో ఇంకొక విశేషం ఏమిటంటే, అక్కడ వండే పదార్థాలకు ఎటువంటి రుచి ఉండదని, అది స్వామికి నివేదించిన తర్వాతే సువాసనలు వెదజల్లుతుంది అని ఒక పుకార్ అయితే ఉంది. అది నిజం కాదు. అది ఎందుకంటే స్టేషన్ దాటిన తర్వాత చెప్తా. మనం ఎగ్జాక్ట్గా పలాస స్టేషన్కి అయితే రీచ్ అయితే అయ్యాము. 6:38 శ్రీకాకుళం నుంచి బయలుదేరిన ట్రైను పలాసకు ఉదయం 7:48 చేరుకుంది. ఇక్కడ కూడా మనకు 2 మినిట్స్ అయితే స్టాప్ అయితే ఉంది. 73 కిలోమీటర్లు నాన్ స్టాప్గా అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఇక్కడ కూడా స్టేషన్లో చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పలాస తర్వాత మనకు ఇచ్చాపురం అనే స్టేజ్ వస్తుంది. తర్వాత మనము ఒడిస్సాలోకి అయితే ట్రావెల్ అయితే చేస్తాము. ఎగ్జాక్ట్లీగా ఇక్కడ కూడా ట్రైను 6 నిమిషాలు అయితే ఆగింది. 7:48 చేరుకున్న ట్రైను తిరిగి 7:54 అయితే పలాస నుంచి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ ఇచ్చాపురం. ఈ పూరి జగన్నాథుని యొక్క ఆలయంలో ప్రసాదం తయారు చేసే వ్యక్తులు ఖచ్చితంగా తెల్లవారుజామున బయలుదేరేటప్పుడే వాళ్ళు కడుపు నిండా భోజనం చేసి, అలాగే వాళ్ళు ఆ ప్రసాదం యొక్క వాసన చూడకూడదని మొత్తం ముఖానికి అలాగే ముక్కుకి మొత్తం కవర్ అయ్యేలా మాస్క్ వేసుకొని మరి కుండలలో మాత్రమే తయారు చేస్తారు. అంటే కుండలు అంటే మట్టి పొయ్యిలు వినియోగిస్తున్నారు, కానీ గ్యాస్ స్టవ్ అయితే ఉపయోగించడం లేదు. పాతకాలం అంటే వాళ్ళ స్టార్టింగ్ వంశస్థులు ఎలాగైతే దాన్ని ఆ వేని ఫాలో అయినారో అదే వేని ఇప్పుడు కూడా అదే పద్ధతినే ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. ఇదైతే ఒప్పుకోవచ్చు అసలుకి. అలాగే వాళ్ళు ఆ ప్రసాదం యొక్క రుచి వాసన వాళ్ళు అనుభవించకూడదని వాళ్ళు అలా మాస్క్ వేసుకొని రావడం, అలాగే ఇంటికాడ నుంచి బయలుదేరే టైంకి కడుపు నిండా తిని ఎటువంటి ఆకలి లేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రసాదం తయారు చేయడానికైతే వస్తారు. అలానే తర్వాత దేవునికి నివేదించే ప్రసాదము ఎవ్వరూ కూడా చూడకూడదనే గర్భాలయంలోకి, అంటే వంటశాల నుంచి గర్భాలయంకి ఒక ప్రత్యేక వేలో మాత్రమే వెళ్ళి 56 రకాల భోగులనైతే స్వామికి నివేదిస్తారు. తర్వాతనే అది పక్కనున్న ఆనంద్ బజార్లోకి అయితే వస్తుంది. ఈ ప్రసాదాన్ని అందరూ కూడా ప్రసాదం అంటుంటారు చాలామంది, కానీ పూరిలో ఉండే ప్రసాదాన్ని మహాప్రసాదం అని పిలవాలి. ఎగ్జాక్ట్లీగా ఇచ్చాపురంకి అయితే చేరుకున్నాము. 8:28 మనము ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇదే మనకు లాస్ట్ స్టాప్ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ మనము ఒడిస్సాలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఇక్కడ 2 నిమిషాలు స్టాప్ అయినా సరే ఇంకా ట్రైన్ అయితే కదలలేదు. మనం ట్రావెల్ చేసే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇదే. తర్వాత పూరి యొక్క
మహత్యాల్లో చాలా చాలా ఉన్నాయి. పూరిలో జగన్నాథుని తర్వాత అంతే ప్రాముఖ్యత ఉండేది ఏదంటే ప్రసాదం. కానీ చాలామంది ప్రసాదం అంటుంటారు, కానీ మహాప్రసాదం అని పిలవాలి. ఎగ్జాక్ట్లీగా 5 నిమిషాల తర్వాత అంటే ఉదయం 8:33 మనము ఇచ్చాపురం నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ బ్రహ్మాపూర్ రైల్వే స్టేషన్. కేవలం 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇచ్చాపురంలో కూడా స్టేషన్ వర్క్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. అన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనము శ్రీకాకుళము, విజయవాడ, తర్వాత ఈ గుంటూరు సైడ్ ఎక్కడ చూసినా సరే స్టేషన్ వర్క్స్ అయితే చాలా చాలా నడుస్తున్నాయి. మరి అప్డేట్ చేసే పనులు అయితే ఉన్నారు. ఇదైతే కొంచెం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అయితే స్టేషన్ కూడా మన శ్రీకాకుళం, విజయనగరం లాగానే చాలా పొడవైన స్టేషన్ ఇది కూడా. నెక్స్ట్ స్టాప్ మనము ఒడిస్సాలో అయితే మీట్ అవుతాము. ఆంధ్రప్రదేశ్ని అయితే ప్రజెంట్ అయితే లివ్ అయితే చేస్తున్నాము. అలాగే పూరిలో ఇంకా చాలా మహత్యాలు అయితే మీరు చూడొచ్చు. పూరిలో నివేదించే భోగ్ అంటే మహాప్రసాదాన్ని అందరూ కూడా ఆనంద్ బజార్లో మాత్రమే తీసుకొని తినాల్సి ఉంటుంది. ఆ ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకొని రావడానికి అయితే అవకాశం ఉండదు అని అన్నారు. మ్యాక్సిమం మనకు ఆ మహాప్రసాదాన్ని బయటికి తీసుకురావాలంటే మనం పర్సనల్గా తీసుకోవాల్సిందే, కానీ వాళ్ళు పూజారులు బయట తీసుకొచ్చి అయితే అమ్మరు. మహాప్రసాదాన్ని గుడి లోపల ఉండి ఆనంద్ బజార్లో దొరుకుతుంది. అక్కడే మనము కూర్చొని తినాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక శివుని అయితే చూశాను, బాగా ఎక్స్ట్రాడినరీగా. దేవుని కృప వల్ల అయితే త్వరగా పూరి దర్శనం అయితే కలగాలని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ స్టాప్ బ్రహ్మాపురం అని చెప్పినా కదా, ఆల్రెడీ మనము ఇచ్చాపురం అయితే క్రాస్ అయితే అవుతున్నాము. ఇచ్చాపురం అవుట్ సైడ్లో అయితే ఉన్నాము. పూరిలో ఉండే విగ్రహాలు కూడా, అంటే విగ్రహం అనకూడదు, అందులో ఉండే జగన్నాథుడు, సుభద్రాదేవి, అలాగే బలభద్రుడు అందరూ కూడా వేపదారుతో తయారు చేసిన అంటే వేప చెట్టుతో తయారు చేసిన విగ్రహాలు. మనం ఏదో శిల్పులు చెక్కినది అది ఇది కాదు, దారుతో తయారు చేసిన విగ్రహాలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కంటి చూపుతోనే అందరినీ కూడా జగన్నాథుడైతే శాసిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం బ్రహ్మాపూర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. 8:51 బ్రహ్మాపూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనకు ఒడిస్సా అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ మనకు బెల్గావ్. మరి బెల్గావ్కి 1 అవర్ అయితే జర్నీ అయితే ఉంటుంది బ్రహ్మాపూర్ స్టేషన్లో. కానీ ఇక్కడ మనకు ఒడిస్సా ఫుడ్ దొరికే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది, కానీ మన సైడ్ లాగా ఇడ్లీ, వడ, పూరి అయితే దొరికే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఒడిస్సా ఫుడ్కి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఉదయం 8:59 మనము బ్రహ్మాపూర్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ బెల్గావ్ అంటే బ్రహ్మాపూర్ నుంచి బెల్గావ్కి సుమారుగా 74 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంటుంది. చాలామంది పూరి వచ్చే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. భువనేశ్వర్ నుంచి పూరి వెళ్ళే చాలా ట్రైన్స్ అయితే క్యాచ్ చేస్తుంటారు. మీరు ఫలక్నామా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తే బెనిఫిట్ ఏమంటే కుర్దా రోడ్ జంక్షన్కి నా బ్యాడ్ లక్ కొద్ది ట్రైన్ ఈరోజు 1:38 అయితే డిలే అయితే అయింది, కానీ లేకుంటే 9:30 కల్లా మనము కుర్దా రోడ్ జంక్షన్కి అయితే దిగుతాము. కుర్దా రోడ్ జంక్షన్లో 6వ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తే, అంటే కుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరికి కేవలం 10 రూపాయలు మాత్రమే టికెట్ అయితే ఉంటుంది. 43 కిలోమీటర్లు, అర్ధగంటలో మనము పూరికి అయితే చేరుకోవచ్చు. డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవు మనకు సికింద్రాబాద్ నుంచి. అందుకే నేను ఫలక్నామా ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ స్టేషన్ కూడా చాలా చాలా పెద్దది. అలాగే అక్కడ ఉండే పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగా అయితే గీశారు. ఎవరో కానీ ఆ పెయింటర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. బాయ్ బ్రహ్మాపూర్ రైల్వే స్టేషన్ కూడా చాలా చాలా పెద్దది. అలాగే ఒడిస్సాలో టెంపుల్లో కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కొంచెం లీనియస్ ఉన్న ఇట్టే మోషన్ చేసే వాళ్ళైతే చాలా మంది అయితే ఉంటారు ఆ సైడ్. ఎందుకంటే ఈ ఒడిస్సా, ఈ వారణాసి సైడ్ మన తెలుగు రాష్ట్రాల్లోనే గుడి లోపల కూడా ఇలాంటి అరాచకాలు చేయడం నిజంగా చాలా దురదృష్టం అని చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాల్లో మేబీ ఇటువంటివి అయితే ఎక్కడా చూడలేదు. తిరుమలలో మీరు వెళ్తే దర్శనం పోవచ్చు, కానీ ఇక్కడ ఒడిస్సా పూరి జగన్నాథ ఆలయంలో లోపల కూడా మోసాలు జరుగుతూ ఉంటాయంటే వాళ్ళ యొక్క కర్మ ఎంతలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మాపూర్ ఊరు కూడా చాలా చాలా పెద్దదే ఉంది. మనకు విజయవాడ నుంచి బ్రహ్మాపూర్కి ఒక ఒడిస్సా బస్ అయితే ఉంది. మీరు ఒకవేళ బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే బ్రహ్మాపూర్ వరకు అయితే విజయవాడ నుంచి అయితే బస్సు అయితే ఉంది ఆల్రెడీ.
మనమైతే బెల్గావ్కి నియర్ బై వచ్చినాము. ఇది సరస్సు లేకపోతే నదో ఏదో నాకు తెలియదు, కానీ వ్యూ అయితే చాలా బాగుందని అయితే వీడియో అయితే చేశాను. ప్రజెంట్ అయితే మనము బెల్గావ్కి అయితే చేరుకున్నాము. 10:08 బెల్గావ్కి అయితే చేరుకున్నాము. 9:30 మనం కుర్దా రోడ్ జంక్షన్కి చేరుకోవాల్సిన ట్రైను. ఇంకా 10:12 అవుతున్నా కూడా మనం ఇంకా బెల్గావ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు 2 minutes స్టాప్ అయితే ఉంది. బెల్గావ్ కూడా స్టేషన్ చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంది. అక్కడ ఏది ట్రైన్ మనకి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా, అంటే భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీగా అయితే నాకైతే తెలియదు, మేబీ అదే ఉండొచ్చు అనుకుంటున్నాను. బోర్డు చూస్తే అదే అయితే ఉంది. ఇక 2 minutes స్టాప్ అనుకుంటే 4 నిమిషాలు అయితే ట్రైన్ ఆగింది. 10:12 అయితే మనం బెల్గావ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ మన స్టాప్ అయితే రాబోతుంది బెల్గావ్ నుంచి కుర్దా రోడ్ రైల్వే స్టేషన్. కుర్దా రోడ్ రైల్వే స్టేషన్కి బెల్గావ్ నుంచి 71 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంటుంది. అలాగే పూరి జగన్నాథుని యొక్క దర్శనానికి వెళ్ళే వాళ్ళు ముందుగా పూరి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి మీరు బస్ క్యాచ్ చేస్తే బస్సులో మనకు 15 రూపాయలు అయితే ఛార్జ్ అయితే తీసుకుంటారు. కానీ బస్సుని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మనకు రిక్షాల్లో కేవలం 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. 20 రూపాయలు తీసుకొని మీరు రైల్వే స్టేషన్ నుంచి జగన్నాథ ఆలయంకి అయితే వెళ్ళొచ్చు. మన ఆంధ్ర వాళ్ళకి అలాగే తెలుగు ప్రజలకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్సో, అలాగే ఒడిస్సాలో పూరి జగన్నాథుడు కూడా అంతే ఫేమస్. మనకు కొంచెం లీనియస్ అంటే హాలిడే దొరికితే చాలు మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలా వెళ్తామో అలానే వీళ్ళు పూరికి అయితే ఎక్కువ విజిట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక వెళ్ళిన లైన్ చూసినారా, అదే పూరికి వెళ్ళే లైను. కుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరి వెళ్ళే ట్రైన్స్ అంటే మ్యాక్సిమం మీరు పూరి తిరుపతి ట్రైన్ చూడండి. తిరుపతి నుంచి పూరి వెళ్ళే ట్రైను కుర్దా రోడ్ రైల్వే స్టేషన్లో మళ్ళీ రివర్స్ అయ్యి, అంటే ఇంజన్ రివర్స్ చేసుకొని అలా ఆ రూట్లో అయితే పూరికి అయితే చేరుకుంటుంది. ఎగ్జాక్ట్లీ ఉదయం 11:05 మనము కుర్దా రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ట్రైన్ సికింద్రాబాద్లో 1:35 లేట్ అయింది. ఆ లేటే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే కొనసాగింది. కానీ ట్రైన్ స్పీడ్లో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం సికింద్రాబాద్లో 3:55 బయలుదేరి ఉంటే ఇక్కడ 9:30కే చేరుకునే వాళ్ళము. ఇక్కడ నుంచి మీరు బయట 10 రూపాయలు టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 5, 6, 7 మ్యాక్సిమం 6, 6లోనే ఎక్కువ పూరికి వెళ్ళే ట్రైన్స్ అయితే వస్తుంటాయి. మీరు ఆ ట్రైన్ క్యాచ్ చేసి మీరు పూరికి అయితే చేరాల్సి ఉంటుంది. నేను కూడా ఇప్పుడు 10 రూపాయలు టికెట్ తీసుకొని ఇంకో ట్రైన్లో అయితే వెళ్తాను. బయట వెళ్ళి ఏ వెహికల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హాఫ్ అన్ అవర్లో మీరు పూరికి అయితే చేరుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.